వన్ మోర్ బ్రేకింగ్ కమింగ్ ఆన్. సో మరొక బ్రేకింగ్ వస్తోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీవీకే విజయ్కి కంగ్రాట్స్ చెప్తూ ఒక ట్వీట్ చేశారు. టీవీకే విజయ్కి తమ్ముడు విజయ్నకు అభినందనలు అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. మేము మొదటి ఎన్నికల్లోనే లార్జెస్ట్ పార్టీగా ఈ స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీకు ప్రజలు పట్టం కట్టారు, కంగ్రాచులేషన్స్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఎ స్పెషల్ అండ్ హార్ట్ఫెల్ట్ షౌట్ అవుట్ టు మై డియర్ బ్రదర్ Vijay. Emerging as a single largest party in your first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. Good to be with you. My sympathizers and are with Didi. Congratulations to BJP and others. So BJP congratulate చెప్పారు, దీదీకి సింపథైజర్స్ అన్నారు. తర్వాత విజయ్ గురించి ఎక్కువగా మాట్లాడుకొచ్చారు ఆయన అక్కడ లాస్ట్లో in this chapter. So as you embark on this new chapter of సర్వీస్, గాడ్ బీ విత్ యూ. సో డెఫినెట్గా అందరూ కంగ్రాచులేట్ చేయాల్సింది టీవీకే విజయ్ని. బట్ తర్వాత ఆయన ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తారు, ప్రభుత్వంలో ఎలా ఉంటారు చూడాలి. రైట్. సో ఒకవైపు జగన్ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకసారి గఫూర్ కూడా ఉన్నారు మనతో పాటు. గఫూర్ గారు సో జగన్ చెప్తున్న ప్రకారంగా అద్భుతమైన రిజల్ట్స్ అంటూ విజయ్ని అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు. సో తమిళనాడుకు సంబంధించిన రిజల్ట్స్ని బీజేపీ ఇది ఒక డిఫీట్గా చూడలేమంటోంది. డిఎంకే కూడా ఇది నైతికంగా విజయం మాదే అంటోంది. మరి విజయ్ గెలిచిన గెలుపుగా చూడాలా, వీళ్ళని ఓటమిగా చూడాలా? ఒక కమ్యూనిస్ట్ పార్టీ నేతగా మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడానికి కొంత స్కోప్ ఉంది. ఎందుకంటే ఎన్నికల మధ్యలో వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి మ్యారేజ్ జరిగినప్పుడు విజయ్ అండ్ జగన్ ఇద్దరు కలిసి ఫోటోలు దిగడం, ఇద్దరు కలిసి అక్కడ హడావుడి చేయడం, ఇదంతా కూడా పత్రికల్లో వచ్చింది ఆ రోజులు. అంటే జగన్మోహన్ రెడ్డి విజయ్ని అభినందిస్తూ ఆ రకంగా తన సంబంధాల్ని మరొకసారి గుర్తు చేసుకోవడానికి, ఆంధ్ర రాష్ట్రంలో తన ఇమేజ్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నమే ఆ ట్వీట్ ద్వారా మనం చూడవచ్చు. ఆ తర్వాత రెండవది ఏమిటంటే ఆయన ఇప్పుడు బెంగాల్ విషయంలో కొరకరాని కొయ్యగా ఉన్నటువంటి దీది పట్ల సానుభూతి చెప్పాడు. ఎందుకంటే దీదికి ఫాలోవర్స్ గా ఉండే వాళ్ళు ఈయన కూడా ఒకడు. ప్రతి విషయంలో దీదితో కన్సల్ట్ చేస్తాడు ఈయన. అయితే బీజేపీని విమర్శిస్తే వాళ్ళు ఒప్పుకోరు, బీజేపీని విమర్శిస్తే ఈయనకు ఆ ధైర్యం లేదు. కాబట్టి బీజేపీని అభినందించినాడు, దీదికి సానుభూతి చెప్పాడు. సరే, ఇక తమిళనాడు ఎన్నికలకు సంబంధించి మారల్ విక్టరీ డిఎంకే చెప్పిందంటే ఇప్పుడు డిఎంకే ఏం చెప్పుకున్నా ఎవరు చెప్పుకున్నా డిఎంకే విఫలమైంది. డిఎంకే పట్ల ప్రజలు విశ్వాసాన్ని చూపలేదు. డిఎంకేకు ప్రజలు దూరమైనారని అర్థం. పోయిన ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచినటువంటి వాళ్ళు ఈసారి మరి ఓడిపోవడము, అది కూడా మరి స్టాలిన్ కూడా ఓడిపోవడం అంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉందనే కదా. కానీ నైతిక విజయం మాది అని స్టాలిన్ అంటున్నారు. ఈ ఓటమి కాదు, మేము అక్కడ పుంజుకున్నామని బీజేపీ అంటోంది. ఇప్పుడు నైతిక విజయం ఏముంది? ఏ దాంట్లో నైతిక విజయం అని? మేము విజయ్ని గెలిపించాము, దానికి నైతిక విజయం మాది అంటారా? బీజేపీని ఓడించడం మా నైతిక విజయం అంటారా? బీజేపీ ఒకటిగా లేదు. బీజేపీ సొంతంగా అక్కడేమీ బలం లేదు. ఏడీఎంకేను ఉపయోగించుకొని బలపడాలా అనుకున్నారు. ఏడీఎంకే ఓడిపోయింది, బీజేపీ ఓడిపోయింది. ఇప్పుడు మొదట్లో కృష్ణకాంత సోదరుడు, బీజేపీ సోదరుడు ఒక మాట అన్నాడు, అబ్బే మేము మతాన్ని వాడుకోమని. ఆయన ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో అవును హిందూ ఆత్మగౌరవం, ఈ హిందువులు ఇప్పుడు ధైర్యంగా చెప్పుకుంటారు జై శ్రీరామ్ అని. అంటే దాన్ని ఏమంటారండి? వాళ్ళ సువేందు అధికారి మధ్యాహ్నం నేను చూశాను, ఒకవైపు కౌంటింగ్ జరుగుతుంది. ఆయన ఏం చెప్పాడంటే, మేము హిందూ ఓట్ కన్సాలిడేషన్ కోసం తీవ్రమైన ప్రయత్నం చేశాము, కాబట్టి మా ప్రయత్నం సక్సెస్ అయింది, మేము గెలవబోతున్నాము. దాన్ని ఏమంటారండి? మతోన్మాదాన్ని ఉపయోగించుకున్నారు అనుకుంటే ఏమంటాం మనం? ఏం సొంత అజెండా ఉంది వాళ్ళకు? మీ మాటకి బీజేపీ రియాక్ట్ అవుతున్నారు, ఒకసారి రియాక్షన్ కూడా చూద్దాం. సార్ ఇప్పుడు సార్ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మేము మత రాజకీయాలు చేయలేదు.
కాకపోతే మతాన్ని ఉపయోగించుకోలేదు. కాకపోతే హిందువులందరూ ఐకమత్యంగా ఈ యొక్క ఎలక్షన్స్ని మనం పోట్లాడాలి. ఎందుకంటే ముఖ్యంగా బిఎల్ సంతోష్ గారు ఎవరైతే నేను చెప్తా సార్ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. బిఎల్ సంతోష్ గారు మన నేషనల్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఎలక్షన్స్ ముందు చెప్పారు ఇది కేవలం ఒక ఎలక్షన్ బ్యాటిల్ కాదు, మాకు ఇది సివిలైజేషన్ బ్యాటిల్ అని. మన సివిలైజేషన్ అంటే కేవలం హిందూ ధర్మం ఒకటే కాదు సార్, అన్ని ధర్మాలు ఉన్నాయి. మన సివిలైజేషన్ ఉనికికే ఈ యొక్క మెయిన్ బ్యాటిల్ అని చెప్పారు. ఏం చెప్తున్నావు నువ్వు దేశం ప్రజల మీద కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేస్తావు. ప్రజలందరూ నా సోదరులు. అవును, అదే చేసాం అక్కడ. అంటే ఇప్పుడు 92% ఓటు నమోదైంది, కేవలం హిందూ సోదరులు ఒక్కలే వేసారు అనుకుంటున్నారా మీరు ఓటు? అక్కడ 92% ఓటు నమోదైనప్పుడు కేవలం హిందూ ఓటు ఒకటే పడ్డాయి అనుకుంటున్నారా మాకు మీరు? మిగతా అన్ని మతాలు పడ్డాయి మాకు ఓట్లు. కాకపోతే హిందువుల ఇది మన లార్జర్ ఈ డెమోక్రసీలో లార్జర్ రిలీజన్, బిగ్గెస్ట్ రిలీజన్ హిందువులు కాబట్టి వాళ్ళు కూడా ఐకమత్యం వేశారనేది ఉద్దేశం అక్కడ. అంతే మత రాజకీయాలు మేము వాడలే. టీఎంసీ వాళ్ళు వాడినట్టుగా మత రాజకీయాలు మేము చేయలే. మమతా దీది వాడిన పోలరైజేషన్ పాలిటిక్స్ మేము చేయలే. అక్కడ వాళ్ళ ఎంపీలు డైరెక్ట్ గా మక్కా మదీనా అని చెప్పి పాటలు పాడారు క్యాంపెయిన్స్ లో, మేము పాడలే అట్లా. అది చూడండి మీరు కావాల్సి వస్తే. సువేందు అధికారి ఉదయం చెప్పింది టీవీలో నేను చూసినాను. అవునండి, అందరు ఐకమత్యం అయ్యారు. అన్ని వాళ్ళు హిందువులు ముస్లింలు అందరు ఐకమత్యం చేశారు. హిందూ సోదరులు అందరు కలిసారు, ఈసారి కలిసేసారని చెప్పారు అక్కడ. తప్పేముంది అందులో? ఆ వర్డ్ యూజ్ చేసి మాత్రం కేవలం హిందువులకి ఓటేసినట్ట మాకు. అది లాజికే రాంగ్ మీది. లాజికే రాంగ్ మీది. మీరు ఇలాంటి నేరేటివ్స్ వాడుతున్నారు కాబట్టి ఇవాళ రోజు కమ్యూనిస్ట్ అనేది లేకుండా అయిపోయింది. అక్కడ మీ ఉనికికే ప్రమాదం అయిపోయింది ఇవాళ రోజు దేశంలో. ఎక్కడ లేకుండా అయిపోయింది. కేరళ పాపం ఉండేది, కేరళ కూడా పోయింది. కేరళ కూడా పోయింది పాపం. అందుకనే చెప్తున్నా నేను, త్రిపుర పోయింది, వెస్ట్ బెంగాల్ ఎప్పుడో పోయింది, ఇప్పుడు దీంతో ఇది కూడా పోయింది. అదే చెప్తున్నా, మత రాజకీయాలు తీసేది మీరు సార్, మేము కాదు. అది ఉపయోగించుకునేది మతం మేము నమ్మమంటూనే మత రాజకీయాలు చేసేది కమ్యూనిస్ట్ పార్టీలు. మీ సువేందు అధికారి చెప్పేది వినకపోతే, సువేందు అధికారి అన్నదాన్ని మీరు పూర్తిగా వక్రీకరిస్తున్నారు అని చెప్తున్నాను నేను క్లియర్ గా. సువేందు అధికారి గారు అన్నదాన్ని మీరు పూర్తిగా వక్రీకరిస్తున్నారు, క్లియర్ గా తెలుస్తుంది. హిందువులందరూ ఐకమత్యంగా వేశారని చెప్పిన దానికి హిందువులు మాత్రమే మత రాజకీయాలు చేశాము, హిందువులను ఒక్కళ్ళ మేము ఉపయోగించుకున్నామంటే చెప్పారు. అది పూర్తిగా వక్రీకరి